ఓం శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ ఛానల్లోకి స్వాగతం అండి. ఈరోజు 2025వ సంవత్సరం జూన్ మాసం 20వ తేదీ అనగా శుక్రవారం నాటి వృషభ రాశి వారి రాశి ఫలితాలను తెలుసుకునే ముందుగా పంచాంగం వివరాలను చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ విశ్వావసునామ సంవత్సరము జ్యేష్ఠమాసము గ్రీష్మ ఋతువు ఉత్తరాయణము బహుళపక్షము తిథి నవమి ఉదయం 9:47 వరకు. తదుపరి తిథి దశమి. నక్షత్రం రేవతి రాత్రి 9:45 వరకు. తదుపరి నక్షత్రం అశ్విని. కరణం గరజి ఉదయం 9:47 వరకు. వణిజ రాత్రి 8:33 వరకు. రాహుకాలం ఉదయం 10:39 నుండి మధ్యాహ్నం 12:17 వరకు. యమగండ కాలం మధ్యాహ్నం 3:33 నుండి సాయంత్రం 5:11 వరకు. గుళికా సమయము ఉదయం 7:24 నుండి 9:02 వరకు. వర్జ్యము ఉదయం 10:31 నుండి మధ్యాహ్నం 12:01 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:23 నుండి 9:15 వరకు. తదుపరి మధ్యాహ్నం 12:43 నుండి 1:35 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:10 నుండి 4:58 వరకు. అమృతకాలం సాయంత్రం 7:30 నుండి రాత్రి 8:59 వరకు. అభిజిత్ ముహూర్తాలు ఉదయం 11:51 నుండి మధ్యాహ్నం 12:43 వరకు. సూర్యోదయం ఉదయం 5:46 సూర్యాస్తమయము సాయంత్రం 6:49. ఇవండి వాటి పంచాంగం వివరాలు. ఇప్పుడు వృషభ రాశి వారి రాశి ఫలితాలను గురించి తెలుసుకుందాం. ఈ రోజు ఈ రాశి వారికి హెచ్చు తగ్గులతో నిండి ఉంటుంది. తండ్రి గారితో కొన్ని విభేదాలు సైతం వచ్చే అవకాశాలు ఉన్నాయి. దినచర్యను సరిగ్గా ఉంచుకోవాల్సి ఉంటుంది. కలుషిత వాతావరణం నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవాలి. దగ్గు జలుబు వంటి సమస్యలు ఈ రోజు కొంత ఇబ్బంది పెడతాయి. అధిక పని కారణంగా ఈ రాశి వారికి ఇంటి నుండి పని చేయటం వలన కొన్ని వ్యక్తిగత పనులు పక్కకు పెట్టాల్సి వస్తుంది. అయితే ఇంటి సభ్యులందరూ మద్దతునివ్వడంతో వారి పనిని బాధ్యతతో పూర్తి చేస్తారు. ఇది కుటుంబ సభ్యుల మధ్యన ప్రేమానురాగాలను పెంచుతుంది. అయితే కొన్నిసార్లు నియమాలకు అతిగా కట్టుబడి ఉన్న మీ వైఖరి వలన కుటుంబ సభ్యులు కొంత కలవరపడతారు. కుటుంబంలోని చిన్న ప్రతికూల విషయాలకు ఎక్కువగా ప్రాముఖ్యతనివ్వకూడదు. రోజులో కొంత సమయాన్ని తమకు ఇష్టమైన మరియు ముఖ్యమైన పనులలో గడపడం ద్వారా మానసిక మరియు శారీరక అలసట తొలగిపోతుంది. అంతేకాకుండా మిమ్మల్ని మీరు ఉత్సాహంగా ఉంచుకునేటందుకు తోడ్పడుతుంది. ఈ రాశి వారికి అన్నీ అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా కొంత విసుగు చెందుతూ ఉంటారు. మహిళలకు కుటుంబ విషయాలకు సంబంధించి జీవిత భాగస్వామి మద్దతు లేకపోవటం కొంత అసహనాన్ని కలిగిస్తుంది. ఎటువంటి కారణం లేకుండానే కొంత కోపంగా ఉంటారు. విపరీతమైన ఆలోచనలకు ఈరోజు కొదవ ఉండదని చెప్పవచ్చు. కుటుంబంలో వచ్చే కొన్ని చిన్న సమస్యలు పరిష్కరించడం కొంత కఠినంగానే అనిపిస్తుంది. మరికొంతమంది వృషభ రాశి వారికి ఈరోజు ఇంటా బయట కూడా వ్యతిరేక పరిస్థితులు ఉంటాయి. ప్రతికూల ఫలితాలు ఉంటాయి. మరికొంతమందికి ఇంటా బయట అనుకూలంగా ఉంటూ శుభకార్యాలలో మరియు విందు వినోదాల్లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. ఇంట్లో ఏదైనా ఒక చిన్న విందును ఏర్పాటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. కొన్ని దీర్ఘకాల సమస్యల నుండి ఈరోజు కొంతవరకు ఉపశమనాన్ని పొందుతారు. ఈరోజు ఈ రాశికి సంబంధించిన స్త్రీ పురుషులు ఇరువురికి కూడా పని ఒత్తిడి కాస్త అధికంగా ఉంటుందని చెప్పవచ్చు. బంధుమిత్రులతో కలుసుకునే అవకాశాలు ఉన్నాయి. అయితే కలహాలు ఏర్పడకుండా జాగ్రత్తగా ఉండాలి. ఏ విషయంలోనైనా కూడా వ్యయ ప్రయాసాలు ఉంటాయి అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. కొన్ని కొత్త కార్యాలను ప్రారంభించడం ద్వారా మానసిక ఆనందాన్ని పొందుతారు. వృత్తిరీత్యా కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. ఆకస్మిక ధన నష్టం ఏర్పడే అవకాశాలు కూడా ఈరోజు కనపడుతున్నాయి. తొందరపడి ఎటువంటి నిర్ణయాలను తీసుకోకూడదు. ఆలోచనాత్మకంగా ముందడుగు వేయాలి. తొందరపడితే నష్టాలు సమస్యలు తప్పవనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. కార్యాలయ రంగంలో ఉన్నవారికి తమ జూనియర్ల నుండి మంచి మద్దతు లభిస్తుంది. ఈ రాశివారు పుకార్లను నమ్మడం ద్వారా వాదనలు తలెత్తుతాయి. కాబట్టి ఎవరినీ నమ్మకండి. మీకు సంబంధించిన విషయాల్లో మూడవ వ్యక్తిని జోక్యం చేసుకోనివ్వకండి. ముఖ్యంగా మీరు తీసుకునే నిర్ణయాల గురించి మూడవ వ్యక్తితో పంచుకోవటం మానుకోవాలి. కొంతమంది ప్రముఖుల కలయిక ఈ రాశి వారికి ఉపయోగకరంగా ఉంటుంది. సనాతన ఆరోగ్య సూత్రాల పట్ల మరియు ప్రకృతి వైద్యం వంటి వాటికి ఆకర్షితులవుతారు. గృహ నిర్మాణ ఆలోచనలు చేస్తారు. వృత్తి ఉద్యోగ రంగంలో ఉన్నవారికి తాము ఆశించిన ఫలితాలు వచ్చేటందుకు కొంత సమయం పడుతుంది. నిరాశ చెందకుండా ఉండాలి. స్టాక్ మార్కెట్తో సంబంధం ఉన్నవారు ఈరోజు నిర్ణయాలను జాగ్రత్తగా తీసుకోవాల్సి ఉంటుంది. ఆస్తికి సంబంధించిన విషయాల్లో ఈ రాశి వారికి అదృష్టం అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు.
ఆస్తులకు సంబంధించిన కొన్ని విషయాలు ఈ రాశివారికి అనుకూలంగా నిర్ణయించబడతాయి. ప్రేమ సంబంధాలలో ఉన్నవారికి ఈరోజు సాన్నిహిత్యం పెరుగుతుంది, సంతోషంగా ఉంటారు. వివాహితులు తమ భాగస్వామితో మంచి సమయాన్ని వెచ్చించాలని కోరుకుంటారు. కార్యాలయ రంగంలో ఉన్నవారికి సాంకేతిక కారణాల వలన కార్యాలయంలోని పని ప్రభావితం కావచ్చు. మార్కెటింగ్ రంగానికి చెందిన వ్యాపారాలు ఈరోజు లాభాల బాటలో పయనిస్తాయి. అయితే ఈరోజు వ్యాపారంలో కొత్త పనులను ప్రారంభించకుండా ఉండటం మంచిది. డబ్బుని ఎక్కడైనా పెట్టుబడిగా పెట్టాలని ఆలోచిస్తున్న వారు ఎవరైనా ఉంటే గనక ముందుగా 1-2 సార్లు ఆలోచించాలి. ఈ రాశివారు ఈరోజు సామాజిక పనులపై సైతం ఆసక్తిని కలిగి ఉంటారు. ఇంటికి సంబంధించిన ఆలోచనలు చేస్తారు. ఈరోజు ఈ రాశివారు చేసే లావాదేవీలు సైతం కలిసి వస్తాయి. విద్యకు సంబంధించి మంచి శుభవార్తలు అందడంతో ఈరోజు విద్యార్థులు కాస్త ఉపశమనాన్ని పొందుతారు. ప్రతికూలతలను తొలగించుకునేటందుకు ఈ రాశివారు శివారాధన చేసుకోవటం అత్యంత సులభమైన మార్గం. ఈ రాశికి సంబంధించి కొంతమందికి ఇంటా బయట ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఎవరి విషయాల్లోనూ జోక్యం చేసుకోకుండా మాటలను కోపాన్ని నియంత్రించుకోవటం వలన చాలా వరకు సమస్యల నుండి బయటపడవచ్చు. ఈరోజు పడమర దిక్కుగా కాకుండా ఉత్తర దిక్కుగా ప్రయాణించడం వలన సత్ఫలితాలను పొందవచ్చు. ముఖ్యమైన పనుల మీద ఈరోజు బయటకు వెళ్లాల్సి వచ్చినప్పుడు బయలుదేరే ముందు చిన్న బెల్లం ముక్కను నోట్లో వేసుకుని వెళ్ళటం వలన ఉత్తమ ఫలితాలను పొందవచ్చు. అయితే ఈ నియమాలు సాధారణ దైనందిక కార్యక్రమాల్లో భాగంగా ప్రయాణించేవారు పాటించిన అవసరం లేదు. ప్రత్యేకంగా చేసే ప్రయాణాల్లో మాత్రం ఈ నియమాలు పాటిస్తే సరిపోతుంది. శుక్రవారానికి గ్రహాధిపతి శుక్రుడు. శుక్రుని యొక్క అధిష్టాన దైవం శ్రీ మహాలక్ష్మి కనుక శుక్రుని అనుగ్రహం కొరకు శుక్రవారం నాడు శ్రీ మహాలక్ష్మి సమేత శ్రీ మహావిష్ణు ఆలయాలను దర్శించాలి. శ్రీ సూక్తం, శ్రీ కనకధార స్తోత్రం, శ్రీ లలితా సహస్రనామ స్తోత్రాన్ని కూడా పఠించడం ద్వారా శుక్రుని యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు. గ్రహబలం కోసం శుక్రవారం నాడు తెలుపు, గులాబీ మరియు ఇతర లేత రంగు దుస్తులను ధరించాలి. ఈరోజు తలకు నూనె రాసుకుని తలంటు స్నానం చేయటం వలన స్త్రీలకు మంచి ఫలితాలు మరియు పురుషులకు దుష్ఫలితాలు కలుగుతాయి. శుక్రవారం రోజు ప్రేమ, ఆనందాలు, అదృష్టం వంటివి అందించే రోజు. నగలు, ఉపకరణాలు, బట్టలు, అలంకార వస్తువులు కొనుగోలు చేయటం, వివాహం, స్నేహితులను కలవటం, విందు వినోదాలు, డబ్బు విషయాలు మరియు ప్రయాణాల కొరకు అనుకూలంగా ఉంటుంది. ఇవండి ఇవాల్టి వృషభ రాశి వారి రాశి ఫలితాలు. ఇదే విధంగా ప్రతిరోజు పంచాంగం వివరాల కొరకై మరియు వృషభ రాశి వారి రాశి ఫలితాల కొరకై మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకు ఒక్క లైక్ చేయడం ద్వారా మీ సపోర్ట్ను మాకు అందజేస్తారని ఆశిస్తున్నాము. అలాగే మొదటిసారి మన ఛానల్ను చూస్తున్న వారు ఎవరైనా ఉంటే గనక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవలసిందిగా కోరుతున్నాము. ధన్యవాదాలు.